పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. ఆయన పనిని ఆటంకాల మధ్యలోనే జరిగిస్తాడు. హల్లెలూయా. ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలోని ఆయన పనిని దేవుడు సంపూర్ణము చేయగలిగిన శక్తిమంతుడైన. హల్లెలూయా, హల్లెలూయా. రోజున పిల్లరా, హిజ్కియా జీవితంలో ఒక ప్రతికూలమైన పరిస్థితి పూర్తిగా తనని దేవుని మీద ఆధారపడేటట్టుగా చేసింది. తన జీవితాన్ని సరి చేసుకునేటట్టుగా చేసింది. ఇంకా ఒప్పుకొని విషయాలు ఏమైనా ఉన్నట్లుగైతే ఒప్పుకొని విడిచిపెట్టేటట్టుగా ఒక చిన్న అనారోగ్యము దేవునికి దగ్గర చేసింది, మరింత దగ్గర చేసింది హిజ్కియా జీవితంలో. యెషయా గ్రంథం 30వ అధ్యాయం అంతా ప్రారంభం. అతనికి రోగం ఉంది. ఆ రోగములు అతడు దేవునికి మొరపెట్టాడు, దేవుడు బాగు చేశాడు. ఆ తర్వాత అతడు దేవుని దగ్గర కొన్ని తీర్మానాలు తీసుకున్నాడు. ఆ తీర్మానాల్లో ఒక తీర్మానాన్ని నేను జ్ఞాపకం చేశాను. నా జీవిత కాలం అంతయు నేను ఇక దేవుని సన్నిధిలో మెల్లగా నడుస్తాను అనేటటువంటి తీర్మానం కూడా తీసుకున్నాడు. ఈ రాత్రి ఒక 4 లేదా 5 ముఖ్యమైనటువంటి విషయాలు. అతడు బాగుపడిన తర్వాత అతడు దేవునిని మరింత లోతుగా ఎరిగాడు. ప్రియులారా, ఒక కార్యము నువ్వు దేవుని నుండి పొందుకున్న తర్వాత, ఒక ఆశీర్వాదము నువ్వు దేవుని నుండి పొందుకున్న తర్వాత, ఒక మేలు నువ్వు దేవుని నుండి పొందుకున్న తర్వాత, మునుపున్నట్లుగా నీ విశ్వాసం ఉండకూడదు, మునుపున్నట్లుగా నీ ఆత్మీయత ఉండకూడదు, మునుపున్నట్లుగా నీ భక్తి ఉండకూడదు. మరెక్కువగా 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 యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో ఒక 5 ముఖ్యమైనటువంటి విషయాలు దేవుని నుండి అతడు ఎరిగినట్లుగా నేను చూశాను. మొట్టమొదటిగా చూడండి ఆ మాట. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. వర్షం ఆగిపోయింది కాబట్టి ఇక నేను కొన్ని రిఫరెన్స్లు నేను మీ ముందు ఉంచుతా. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయాన్ని తెరిచిపెట్టండి. అతడు దేవునిని ఎరిగినటువంటి లోతైనటువంటి ఒక 5 విషయాలు, 5 డీప్ నోయింగ్ అబౌట్ గాడ్. దేవుణ్ణి లోతుగా ఎరిగినటువంటి ఒక 5 విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. మొట్టమొదటిగా 17వ వచనాన్ని చదువుకుందాం. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. ఈ ప్రేమ చేత నా ప్రాణము నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడునై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయింతుమో. చాలు. ప్రభు ఈ మాటలను మన కొరకు ఆశీర్వదించునుగాక. చేతుల పైకెత్తి ఆమేన్ చెప్పండి. అతడు బాగుపడిన తరువాత దేవునిని ఎంతగా లోతుగా ఎరిగాడో ఈ చదువుకున్నటువంటి వచనాల్లో మనకు కనబడింది. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపాబాహుళ్యాన్ని హిజ్కియా లోతుగా ఎరిగాడు. సమస్యలు రాకముందు మనకు దేవుడు అర్థం కాడు. దేవుడు అర్థం అవ్వాలి అంటే సమస్యల్లోనే, దేవుడు అర్థం అవ్వాలి అంటే కష్టాల్లోనే, దేవుడు అర్థం అవ్వాలి అంటే ఆర్థిక పరిస్థితుల్లోనే, దేవుడు నీకు అర్థం అవ్వాలి అంటే ఒంటరితనంలోనే, దేవుడు మనకి అర్థం అవ్వాలి అంటే దెబ్బ మీద దెబ్బ తగులుతున్నప్పుడే ఆయన ఏంటో మనకు అర్థమవుతాడు. పిల్లరా, హిజ్కియా జీవితంలో కూడా ప్రారంభంలో అతని జీవితంలో అంత భక్తి మనకు కనబడదు. ఒక ప్రాబ్లం, ఒక అనారోగ్యం తన శరీరంలోనికి వచ్చిన తర్వాత
చాలా మార్పు వచ్చింది ప్రియులారా. బాగుపడిన తర్వాత అతడు దేవుని గురించి ఎరిగినటువంటి ఒక 5 విషయాల్లో మొదటి విషయం మనకు కనబడుతుంది. మిక్కటమైన ఆయాసము నెమ్మదికి కారణము. ఆ మాట గట్టిగా చెప్పండి. ఏంటంట? మిక్కటమైన ఆయాసము. మిక్కటమైన ఆయాసం. ఒకవేళ నీ కుటుంబంలో కొన్ని కష్టాలు మిక్కటంగా ఆయాసాన్ని కలిగించేటట్లు చేస్తున్నాయా? తాగుబోతేటువంటి నీ భర్త ప్రవర్తన నీకు మిక్కటమైన ఆయాసాన్ని కలిగిస్తుందా? మాట వినని నీ పిల్లల ప్రవర్తన నీకు మిక్కటమైన ఆయాసాన్ని కలిగిస్తుందా? నిన్ను అర్థం చేసుకొని కుటుంబీకులు ఆ స్థితి నీకు మిక్కటమైన ఆయాసాన్ని కలిగిస్తుందా? మంచి చదువులు చదివించావు పిల్లల్ని, ప్రయోజకులు కాలేని స్థితిలో ఉన్నారు. అది తల్లిదండ్రులకు మిక్కటమైన ఆయాసాన్ని కలిగిస్తుంది కదా. ఒకవేళ ఉద్యోగం వచ్చిన పిల్లలకి వాళ్ళ వివాహాల విషయాల్లో సరైనటువంటి భాగస్వాములను రాలేకపోవటం చూసి కష్టపెట్టే అల్లుడు వచ్చాడు కూతురికి, కష్టపెట్టే భర్త వచ్చాడు, కష్టపెట్టేటటువంటి ఇబ్బంది పెట్టేటటువంటి టార్చర్ పెట్టేటటువంటి భార్య కొడుకు జీవితంలోకి వచ్చింది. ఇలాంటి పరిస్థితులు తల్లిదండ్రుల జీవితాల్లో మిక్కటమైన ఆయాసాన్ని కలిగిస్తాయి ప్రియులారా. హిజ్కియా జీవితంలో కూడా కొన్ని సంవత్సరాలు తనకు కలిగినటువంటి అనారోగ్యం, ఇప్పుడేమో క్యాన్సర్ అంటారు, ఆ దినాల్లో రాచపండు. ఆ శరీరములో చాలా మిక్కటమైన ఆయాసాన్ని కలిగించిందంట. నిద్ర ఉండేది కాదంట, తినేవాడు కాదంట. పిల్లగా రకరకాలుగా తన శరీరములో ఆ పుండు వలన నొప్పి, నిద్రలేని రాత్రులు. రాత్రి కందుకూరులో మా ఒక విశ్వాసి అనారోగ్యంగా ఉంటే వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళితే ఆయన అంటున్నాడు, అయ్యగారు కూర్చున్నా ఆయాసం వస్తుంది, పండుకున్న ఆయాసం వస్తుంది, నడుస్తున్న ఆయాసం వస్తుంది, నిద్ర నా కళ్ళకి దూరం అయిపోయింది, నేను బ్రతుకుతానా? ఆ అనారోగ్యము తనకి ఒక అనుమానాన్ని పుట్టించింది తన శరీరంలో, తన జీవితంలో. నేను పాస్టర్ గారు ఇద్దరం కూడా ఆ వ్యక్తిని ధైర్యపరిచి బలపరిచి, పర్లేదు బ్రదర్, ధైర్యంగా ఉండండి, ప్రభు మిమ్మల్ని తాగుతాడు, ప్రభు మిమ్మల్ని ముడతాడు, ప్రభు మీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, ఆయన పొందిన దెబ్బల వల్ల స్వస్థత, ఆయన మిమ్మల్ని బాగు చేస్తాడు, ఏ క్షణంలోనే మిమ్మల్ని తాగుతాడు, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, నమ్మికను కోల్పోవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు, ఏ క్షణంలోనైనా ప్రభు మిమ్మల్ని బాగు చేస్తాడని ఆ బ్రదర్కి మేము ప్రార్థన చేసి ధైర్యపరిచి వచ్చాం. నిజమే, కొన్ని పర్యాయాలు మన శరీరంలో ఆ అనారోగ్యం ద్వారా ఆ నొప్పి, ఆ బలహీనత, నిద్రలేని రాత్రులు, నిద్రలేని దినాలు, అర్థం చేసుకొని భర్త, అర్థం చేసుకొని భార్య, అర్థం చేసుకొని పిల్లలు. పిల్లరా యోబంటాడు, నా శ్వాస నా భార్యకు వెక్కసమాయను అంటాడు. పిల్లలు రకరకాలుగా అనారోగ్యంగా మన శరీరము దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉన్నప్పుడు ఎంత పరిచర్య చేసిన భర్త అయినా ఏదో ఒక సమయంలో విసుక్కోక మానడు. ఎంత పరిచర్య చేసే ప్రేమించే భార్య అయినా విసుక్కోక మానదు. ఎంత నీ కడుపున పుట్టిన పిల్లలైనా విసుక్కోక మానరు. హ్యూమన్ నైజం ఇది. నీ భర్తే విసుక్కుంటాడు, నీ భార్య విసుక్కొనిద్ది, నీ పిల్లలే విసుక్కుంటారు. మొన్న దినాన్ని ఒక అంకుల్ ఫోన్ చేశాడు, అయ్యా నా భార్య పేరున 30 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను, నా లివర్ ప్రాబ్లంతో నేను హాస్పిటల్లో ఉంటే నర్సులతో అంటుంది, ఇంకా వీడు ఎప్పుడు చేస్తాడు చెప్పమ్మా, వెళ్ళిపోతాను, పేడ విరగడయింది, వీడికి సేవ చేయలేక నాకు విసుగొచ్చేస్తుందంట. భార్యకి ఫోన్ చేశాడు అంకుల్ గారు, బాబు 30 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నప్పుడున్న ఆనందం ఇప్పుడు నేను ఎప్పుడెప్పుడు చచ్చిపోతాననేటటువంటి ఆలోచన మీ ఆంటీకి ఉంది. అవును, అలాంటి ఆంటీలు లేరా? భార్య బలహీనంగా ఉన్నప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోయేటటువంటి జల్సాలుగా తిరిగే భర్తలు లేరా? క్రైస్తవులంగా, విశ్వాసులంగా ప్రభు మనకు నేర్పించింది ఇదేనా అనిపించింది నాకు. ఈరోజు ప్రియులారా,
ఆస్తి పోయింది, పిల్లలు 10 మంది చనిపోయారు, అనారోగ్యం పాలై బూడిదను పోసుకుని యోబు అంటున్నటువంటి మాట, నా శ్వాస, మై బ్రీతింగ్, నా యొక్క శ్వాస నా భార్యకు వెక్కసమాయను. ఈరోజు మనం ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఆలోచన చేయండి. మన జీవితంలో అన్ని బాగున్నప్పుడు ప్రేమ చూపటం కాదు. ఎవరైనా చూస్తారు, అన్ని బాగున్నప్పుడు భర్త చూపే ప్రేమ వేరు, భార్య చూపే ప్రేమ వేరు, పిల్లలు చూపే ప్రేమ వేరు. కొన్ని మన జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి, భర్త జీవితంలో కానీ, భార్య జీవితంలో కానీ, పిల్లల జీవితంలో కానీ. అలాంటప్పుడే నిజమైన ప్రేమ చూపాలి ప్రియులారా. అలాంటప్పుడే నిజమైనటువంటి ప్రేమను కలిగి ఉండాలని వాక్యం చెబుతుంది. అలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్యలో ఒక భర్త, భార్య, పిల్లలు సహించాలి అని బైబిల్ చెప్తుంది. అవును, హిజ్కియా జీవితంలో ఒక అనారోగ్యం ప్రియులారా అతని జీవితంలో చాలా మార్పును తీసుకొచ్చింది, దేవునికి దగ్గర చేసింది. అతడు బాగుపడిన తర్వాత అతడు ఎరిగినటువంటి, దేవుని గూర్చి ఎరిగినటువంటి ఒక 5 విషయాలు. మొదటి విషయం అంటున్నాడు, మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మదికి కారణమయ్యింది. ఈ రాత్రి మీరు ఏ విషయాల్లో ఆయాసపడుతున్నారో నాకు తెలియదు. మీరు ఏ విషయాల్లో మీరు ఆయాసపడుతున్నారో నాకు తెలియదు ప్రియులారా. మీరు ఓర్చుకోగలిగితే, మీరు సహించగలిగితే, మీరు ప్రభువును బట్టి తట్టుకోగలిగితే, ప్రభువును బట్టి మీరు నిమ్మలంగా ఉండగలిగితే, ఆ మిక్కటమైన ఆయాసము హిజ్కియాకి ఏం కలుగజేసింది అంటున్నాడు, మిక్కిలి నెమ్మదిని కలుగజేసింది. చప్పట్లు కొట్టండి గట్టిగా హల్లెలూయా. దైవజనుడిగా నేను ప్రవచిస్తున్నాను, మీ జీవితాల్లో ఇప్పుడు వరకు మీరు ఏ విషయాల్లో మరి ఎక్కువ ఆయాసపడుతున్నారో నాకు తెలియదు. మీరు ఓర్చుకోగలిగితే, సహించగలిగితే, ప్రభువులో మీరు నిలబడగలిగితే, ప్రభు మీకు దాచిందేంటో తెలుసా? నెమ్మదిని దాచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నేను ప్రకటించే దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నిన్ను కొంతవరకే ఆయాసపడినట్లుగా అది నీకు అనిపిస్తుంది, కానీ ఆ ఆయాసపడుతున్నప్పుడు అది చూస్తున్నాడు ఆయన. నువ్వెంత ఆయాసపడుతున్నావో నీ భర్త విషయంలో, నీ పిల్లల విషయంలో, చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళ ప్రొఫెషనల్ విషయంలో, వాళ్ళ చదువుల విషయంలో, వాళ్ళ ఉద్యోగ అన్వేషణలో రకరకాలుగా ఆయాసపడుతూ ఉంటారు. మీ ఆయాసం అంతా దేవునికి తెలుసు ప్రియులారా. ఇప్పటి వరకు మీరు ఎంతగా ఆయాసపడుతున్నారో ఒక దినము రాబోతుంది. ఎలాంటి దినము అంటే మిక్కిలి నెమ్మదికరమైన దినము రాబోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రకటించే దేవుడు ఒక కులానికి చెందిన దేవుడు కాదు, ఒక మతానికి చెందిన దేవుడు కాదు. నేను ఒక హైందవ కుటుంబంలో పుట్టాను పిల్లరా. ఒక మాంత్రికుడి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని నేను. నా చిన్న వయసులోనే ఒక అనారోగ్యానికి నేను గురైనప్పుడు, బ్రీతింగ్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లంకి రకరకాల మరి గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల స్పెషలిస్ట్ డాక్టర్లు తీసుకెళ్లారు మా కుటుంబీకులు. ఏ స్పెషలిస్టును బాగు చేయలేదు. 1995వ సంవత్సరం సెప్టెంబర్ 25న పాస్టర్ సాల్మాన్ గారికి రాజు గారికి లాగా ఒక దైవజనుడు మా గ్రామంలో బాపట్ల దగ్గర మర్రిపూడి అనేటటువంటి ఒక కుగ్రామం, నేను పరిచర్య చేస్తుంది ప్రకాశం జిల్లా కందుకూరు. ఆ యొక్క సమయంలో ప్రియులారా, యేసు ప్రభు ప్రేమను గురించి విన్నాను, యేసు ప్రభు మహిమను గురించి విన్నాను, యేసు ప్రభు మహత్యాన్ని గురించి విన్నాను ప్రియులారా. ఆయన ఒక కులానికి మతానికి చెందిన దేవుడు కాదని మొట్టమొదటిగా విన్నాను. ఆయన దగ్గరకు వస్తే పాప క్షమాపణ ఉందని ఎరిగాను. ఆయన దగ్గరకు వస్తే రోగాలకి స్వస్థత దొరికిద్దని విన్నాను. ఆయన నమ్ముకుని చనిపోతే పరలోక రాజ్యం ఉందని ఎరిగాను. ఆయన నమ్ముకుని చనిపోతే, మరి ఆయన నమ్మకకుండా చనిపోతే నిత్య నరకం అనేది ఉందని విన్నాను. అది 1995 సెప్టెంబర్ 25 నా 18వ సంవత్సరములో యేసుని నా హృదయంలోనికి చేర్చుకున్నాను. అదే రోజు నా ప్రభు నన్ను బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మాకు 5 బ్రాంచ్ బైబిల్ కాలేజీలు ఉన్నాయండి. కందుకూరు, ఒంగోలు, గిద్దలూరు, మోచర్ల, వాకాడు. 5 బ్రాంచ్ బైబిల్ కాలేజీలో 25 ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఒక్కొక్క రోజు నాతో పాటు ఫ్యాకల్టీస్ వస్తారు. వారు రానప్పుడు ఫర్ డే 8 hours టీచింగ్, నాన్ స్టాప్ టీచింగ్ ఉండిద్ది. అలసట ఉండదు, ఆయాసం ఉండదు, రొప్ప ఉండదు. ఎందుకంటే నన్ను బాగు చేసింది సజీవుడైనటువంటి దేవుడు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 1 గంట సాక్ష్యం పిల్లరా, షార్ట్ కట్లో నేను మీకు చెప్తున్నాను పిల్లరా. ఆ సమయంలో ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా,
హిజ్కియా జీవితంలో బాగుపడిన తర్వాత అతడు దేవుని గురించి ఎరిగినటువంటి మొదటి మాట, మిక్కిలి నెమ్మదికి కారణమయ్యింది నా ఆయాసం అంటున్నాడు. ఎంత శ్రమపడ్డానో, ఎంత గాయపరచబడ్డానో, ఎంతగా అనారోగ్యముతో మంచానికి అతుక్కుపోయానో, నా దేవుడు నాకు మిక్కిలి నెమ్మదినిచ్చాడు, మిక్కిలి సమాధానం ఇచ్చాడు. ఈ రాత్రి మీ జీవితంలో నెమ్మది లేదా? సమాధానం లేదా? పిల్లగా ఈ రాత్రి ప్రభు నీ కుటుంబంలో ఏదైనా నువ్వు చేయటానికి ఆయన సమర్థుడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య ఒక పాట బాగా హైలైట్ అయింది కదా, ఏంటి? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమ తెచ్చుకుందువు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబంలో ఒక అద్భుతము చేసి ఆయన తన మహిమను బయలుపరుచుకుంటాడు. ప్రియులారా, హిజ్కియా బాగైన తర్వాత అతడు దేవుని గురించి ఎరిగిన మొదటి విషయం, దేవుడు తనకు నెమ్మదిని కలుగజేయటానికి కారకుడు. ఈ రాత్రి మీ జీవితంలో కూడా మీరు ఏ విషయాలు ఆయాసపడతాం నాకు తెలియదు, మీ ఆయాసాల్లో దేవుడు మిక్కిలి నెమ్మదిని కలుగు చేయునుగాక. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో రెండవదిగా అతడు దేవుని గురించి ఎరిగినటువంటి రెండవ మాట ఏమిటి అంటే, ఆయన అంటున్నాడు అదే వచనములో కింద, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే దేవుని ప్రేమను అనుభవించాడు హిజ్కియా, దేవుని ప్రేమను అనుభవించాడు. ప్రియమైన వారలారా, హిజ్కియా ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు ఒక తల్లి కంటే ప్రేమ కలిగిన వాడు, తండ్రి కంటే ప్రేమ కలిగిన వాడు, అన్న కంటే ప్రేమ కలిగిన వాడు, చెల్లి కంటే ప్రేమ కలిగిన వాడు, బంధువుల కంటే ప్రేమ కలిగిన వాడు, పిల్లరా స్నేహితుల కంటే ప్రేమ కలిగిన వాడు, ప్రియుల కంటే, ప్రియుని కంటే, ప్రియురాలి కంటే ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ లాభమును ఆపేక్షించని ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేతుల పైకెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. లాభమును ఆపేక్షించని ప్రేమ. మనుషుల్లో పిల్లరా స్వార్థం ఉండిద్ది, భక్తులో స్వార్థం ఉండిద్ది, భక్త ప్రేమలో స్వార్థం ఉండిద్ది, భార్య ప్రేమలో స్వార్థం ఉండిద్ది, తల్లి ప్రేమలో స్వార్థం ఉండిద్ది, తండ్రి ప్రేమలో స్వార్థం ఉండిద్ది, రక్త సంబంధికుల ప్రేమలో స్వార్థం ఉండిద్ది. ఈ రోజు ప్రేమలు ఎలా తగలడిపోయింది అంటే, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు. చూడండి చూడండి, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు. ప్రతిదీ స్వార్థమే, ప్రతిదీ స్వార్థమే. భర్తలో స్వార్థం, భార్యలో స్వార్థం, అత్తలో స్వార్థం, కోడల్లో స్వార్థం, బంధువుల్లో స్వార్థం, అన్నదమ్ముల్లో స్వార్థం. ఈ రాత్రి పిల్లల స్వార్థం లేని కుటుంబాల్లో ఎవరైనా ఉన్నారా? ఎక్కడ కనబడినా మనకి నిస్వార్థం అనేటటువంటిది కనబడదు, కానీ యేసు దగ్గర మాత్రమే నిస్వార్థమైనటువంటి ప్రేమ కనబడింది. చెప్పడం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల, నేను సేవకొచ్చిన కొత్తలో ఒక 5 సంవత్సరాలు అద్దెంట్లో ఉన్నా. మీరేం భయపడద్దు, వర్షం పూర్తిగా పడదు ఈ రాత్రి, నమ్మండి. హల్లెలూయా, హల్లెలూయా. సేవకొచ్చిన కొత్తలో కందుకూరులో అద్దె ఇంట్లో ఉన్నాను నేను. మా వెనక ఒక పోస్ట్ మ్యాన్ ఉండేవాడు, తన భార్య, వాళ్ళకి పెళ్ళయి 12 సంవత్సరాలకి పిల్లలు పుట్టారు. ఆ అమ్మాయి డెలివరీ టయానికి పాపం ఏళ్లతో ఉన్నప్పుడు, ఏమండి నాకు యాపిల్ పొడి తినాలని ఉందండి అంది. ఈ పోస్ట్ మ్యాన్ ఓహో అంతేనా, సాయంత్రం తీసుకొస్తాను అనాలి కదా. వాడు ఏమన్నాడంటే, అమ్మో నీకు యాపిల్ పొడి తినాలని ఉందా, ఎంతో తెలుసా కాయ అన్నాడు. ఆ మాటలన్నీ ముందు గదిలో వెనక గదిలో ఉన్నటువంటి మాకు వినబడుతున్నాయి. సరే సాయంత్రం పూట నేను పాస్టమ్మ గారు బజార్కి వెళ్ళి ఆ అమ్మాయికి ఒక డజన్ యాపిల్ తీసుకొచ్చాం. ఎప్పుడు సంగతి ఇది? సుమారుగా 25 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. అంటే ఆ భర్తని అడిగింది, ఏమండి నాకు యాపిల్ తినాలని ఉందండి అంది. ఆ భార్య కోరికను అతడు తీర్చలేకపోయాడు. ఈ రాత్రి పిల్లరా, యేసు ప్రేమ ఎలాంటిదో తెలుసా? నిస్వార్థమైనటువంటి ప్రేమ. ఆయన మనల్ని ఏమీ ఆశించకుండానే మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆకాశానికి భూమికి మధ్య నిలువుగా ఎడ్డపల్లిలో ఆయన వేలాడదీయబడ్డాడు. 39 కోడలు కొట్టించుకున్నాడు, ముఖాన ఉమ్మి వేయించుకున్నాడు. పిల్లరా, ఇదిగో గమనించండి, ఆయన
ఆయన వీపల్లో కూడా నాగటి చాలా వలె దున్నబడింది. నిస్వార్థమైనటువంటి ప్రేమ. తల్లముల కిరీటం, పక్కలో బల్లెపోటు, చేతులకు శిల, పక్కలో పిల్లల బల్లెపోటు, కాళ్ళకి శిల, చేతులకు శిల, పిల్లల ఇవన్నీ కూడా భరించుకున్నాడు. కారణం ఏంటంటే మనల్ని ఆయన నిస్వార్థమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైనటువంటి పిల్లరా, నిస్వార్థమైనటువంటి ప్రేమ యేసు ప్రభువులోనే మనకు కనబడింది. ప్రియులారా, మనం అడగకుండానే ప్రాణం పెట్టాడు. ఆమేన్ చెప్పండి. ఈ పాస్టర్ గారు ఈ సభలకి ఒక మంచి టైటిల్ పెట్టాడు, దేవుని రాజ్య సువార్త సభలు. ఈ కుర్రవారి పాలెంలో ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యంలో కనబడాలి. ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి కుటుంబీకులు దేవుని రాజ్యంలో కనబడాలి. ఇది దైవజనుడి యొక్క ఆశ. అందుకే పేరు ఈ సువార్త సభలకై పెట్టిన పేరు దేవుని రాజ్య సువార్త సభలు. మీ జీవితంలో ఆయన ప్రేమను ఎరగండి. హిజ్కియా ఎరిగాడు ఆయన ప్రేమని. ఏమంటున్నాడు రెండవదిగా, నీ ప్రేమ నన్ను నాశనమను గోతిలోనికి పోకుండా విడిపించింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రాత్రి మీ జీవితంలో ఆయన ఏ బంధకాల్లో మీరు బంధించబడ్డా, ఏ కట్టల్లో మీరు కట్టబడ్డా, అది మాంత్రిక తాంత్రిక చేతబడి చిల్లంగి వాయుమండలకు శక్తుల వలన, దెయ్యముల వలన, రుగ్మతుల వలన ఎలాంటి బంధకాలతో మీరు బంధించబడుతున్నారో నాకు తెలియదు. దైవజనుడిగా ఈ రాత్రి మీతో నేను మాట్లాడుతున్నాను. మీ జీవితాల్లో కూడా ప్రతి బంధకాలను నా ప్రేమ కలిగిన దేవుడు విడిపించబోతున్నాడు. చెప్పబడి దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఏ బంధకమైన నా ప్రభు ఎదుట నిలబడదు ప్రియులారా, ఏ కట్టైనా నా ప్రభు ఎదుట నిలబడదు ప్రియులారా, ఏ సంఖ్యలైనా అపవాది కట్టిన ఏ కట్టు కూడా నా ప్రభు ఎదుట నిలబడదన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హిజ్కియా ఎరిగాడు, ఆయన ప్రేమను లోతుగా ఎరిగాడు. ఒకటి, నెమ్మది కారకుడు దేవుడని ఎరిగాడు. రెండవదిగా హిజ్కియా దేవుడు ప్రేమ కలిగిన వాడని ఎరిగాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, కరోనా 2020లో ప్రారంభించబడినటువంటి కరోనా ఫస్ట్ వే, సెకండ్ వేలో నా స్నేహితులు ఎంతో మంది నేను పోగొట్టుకున్నారు. రెండు 2009 నుండి దేవుడు నన్ను ఇంటర్నేషనల్ గా వాడుకోవడం మొదలు పెట్టాడు. పరిచర్యలో ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరు, చెన్నై, బంగ్లాదేశ్ అనేక ప్రాంతాల్లో పిల్లలు ఇంటర్నేషనల్ గా దేవుడు వాడుకుంటూ మొదలు పెట్టాడు. స్పీకర్ గా నన్ను పిలిచినటువంటి ఇలాగా సువార్త సభలకు పిలువబడ్డ సేవకులు ఆ కరోనాలో చాలా మంది మరణించారు. వాళ్ళేదో పాపులు అందుకే త్వరగా వెళ్ళిపోయారు, మన మీద నీతిమంతులు ఇప్పుడున్నామని కాదు. ఈరోజు మన గుండె కొట్టుకుంటుంది అంటే దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. నీ పక్కన వాళ్ళకి చెయ్యి పట్టుకుని చెప్పు, దేవుడు ఈ రాత్రి నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు అని చెప్తారా? చెప్పండి, హల్లెలూయా. ఆయన ప్రేమను ఎరగటానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆయన సిలువ త్యాగాన్ని ఎరగటానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. కలువరి సిలువలో ఆయన పడినటువంటి ఆ బాధను ఎరగటానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. జకరియా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు అంటాడు, ఇశ్రాయేలీయులారా, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. మీరు ఆయన తట్టు తిరగటానికి ఈ కుర్రవారి పాలెంలో, ఈ రాజ్య సువార్త సభలో ఆఖరి రాత్రి దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. తమ్ముడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. చెల్లి, దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. అన్నా, నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇంకా మారు మనసు పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా, పాపాన్ని విడవకుండా, దేవునిలో పవిత్రంగా జీవించుకోకుండా ఎంతకాలం మీ జీవితాలను వాయిదాలు వేసుకుంటారు? దేవుడు ఈ రాత్రి ఈ రాజ్య సువార్త సభల్లో మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. మీరు ఆయన తట్టు తిరగాలని, ఆయన ప్రేమ వైపుకు మీరు ఆకర్షించబడాలని, ఆయన ప్రేమను మీరు అర్థం చేసుకోవాలని మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. హిజ్కియా ఎరిగాడు. రెండవదిగా, దేవుడు ప్రేమ కలిగిన వాడని, ఆయన ప్రేమను ఎరిగాడు. పిల్లారా, 3వ మాట చదవండి, నేను ముగిస్తాను. 3వ మాట ఏముంది అక్కడ? నా పాపములన్నిటినీ, థ్యాంక్ యూ అయ్యారు, నా పాపములన్నిటినీ నీవు పారవేసితివి. 3వదిగా ఏమని ఎరిగాడు హిజ్కియా?
ఒకటేమో దేవుడు నెమ్మదిని సమాధానమును ఇవ్వటానికి కారకుడని ఎరిగాడు. రెండవదిగా ఆయన ప్రేమ కలిగిన దేవుడని ఎరిగాడు. మూడవదిగా హిజ్కియా ఎరిగాడు ఏమిటో తెలుసా? ఆయన హిజ్కియా పాపములనంట దేవుని వీపు వెనకకి పిల్లరా విసిరినట్లుగా హిజ్కియా స్టేట్మెంట్ ఇస్తున్నాడు.